వెల్కమ్ టు అస్త్రా టాక్ షో. రీసెంట్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ గురించి మనందరం చూసాము, చదివాము, చాలా బాధపడ్డాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగొద్దని చెప్పి మనందరము కోరుకుందాము. ఎయిర్ కెనడా ఫ్లైట్ 143 మాంట్రియాల్ నుంచి ఎడ్మింటన్ వెళ్ళే ఫ్లైట్ అది. సో మాంట్రియాల్ నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎయిర్ కెనడా ఫ్లైట్ 143 41,000 ఫీట్ ఆల్టిట్యూడ్ రీచ్ అయిన తర్వాత ఒక ఇంజన్ వర్క్ చేయడం ఆగిపోయింది. సో కాక్పిట్ క్రూ అనుకున్నారు ఇంకో ఇంజన్తో మేనేజ్ చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దాం, ఎక్కడైనా దగ్గరున్న ఎయిర్పోర్ట్లో లేకపోతే ఏదైనా ఎయిర్ ఫీల్డ్లో ల్యాండ్ చేద్దాం అనుకున్నారు. కానీ కొంచెం సేపటికి వాళ్ళు రియలైజ్ అయ్యారు సెకండ్ ఇంజన్ కూడా వర్క్ చేయడం ఆగిపోయింది. సో వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యారు ఇక్కడ ఎయిర్ బేస్ లేదు, అది రేస్ ట్రాక్ అని చెప్పి. సో ఈ ఫ్లైట్ బోయింగ్ 767 ఎయిర్ కెనడా 143 ఫ్లైట్ని గిమ్లీ అనే ప్రాంతంలో సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు కాబట్టి, ఒక గ్లైడర్ లాగా ల్యాండ్ చేశారు కాబట్టి దీనికి ఈ ఫ్లైట్కి గిమ్లీ గ్లైడర్ అనే నిక్ నేమ్ వచ్చింది.